అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కోటలో వెలిసిన ప్రసిద్ధ స్వయంభూ జంబుకేశ్వర స్వామి ఆలయం శివరాత్రి శోభతో కళకళలాడుతుంది. మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తన కుటుంబంతో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయన చదం గ్రామ కొండపై వెలిసిన పశుపతినాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుడిని వేడుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి విగ్రహం ఏదో నీళ్ళలోనే ఉందంట. ఏమి मुहूर्त्यादिक्रमणः द्वितीय प्रहरस्यां वासरः वासरस्तु भानुवासरयुक्त उत्तराषाढा नक्षत्रे शुभयो शुभकरणैवं गुणविशेषविशिष्टायां शुभतिथौ श्रीमान् निजमानस्य गोत्रोद्भव श्रीनिवासनामधेयस्य विजयलक्ष्मणाम्यहम् తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా శివారాధకులందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. లింగోద్భవ దినం. ఈ దినం అత్యంత పవిత్రంగా ఉపవాసాలుండి రాత్రంతా జాగరణ చేసి శివారాధనలో రోజంతా గడపడం ద్వారా ఒక అద్భుతమైన శక్తిని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ శివరాత్రి పర్వదినాన అందరూ బాగుండాలని, అట్లాగే అందరికీ ఆ ఈశ్వరుడు అనుగ్రహం ఇవ్వాలని వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, అట్లాగే రాయదుర్గం ప్రాంతం, ఈ నియోజకవర్గ ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.